శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 25వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి వారికి ఆమె మీ జీవితంలోకి మళ్లీ రాబోతుంది. ఆమె ఎవరు, ఎందుకు మీ జీవితంలోకి మరలా వస్తుంది, అసలు ఈ రోజున దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అంశంలోకి వస్తే గనక నవంబర్ మాసం 25వ తేదీ మనకి సోమవారం తిథి దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఆమె మళ్లీ మీ జీవితంలోకి రాబోతున్నారు. అది మీ తోడబుట్టిన వారు కావచ్చు, లేదా తల్లి కావచ్చు. ఈ విధంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్ నుండి వెళ్లిపోయినట్లయితే గనక తను మీ యొక్క లైఫ్ లోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది కుంభరాశి పురుషులకు మీ యొక్క జీవిత భాగస్వామి లేకపోతే ప్రేమిక భాగస్వామి అయి కూడా ఉండొచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మీ యొక్క లైఫ్ నుండి బయటకు వెళ్లిపోయారు. చాలా కాలంగా వారితో మీకు బంధం కట్ అయిపోయింది. అటువంటి వారు మీ యొక్క లైఫ్ లో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ రోజు అనుకోకుండా వారు మీకు కాల్ చేయడం లేదా తారసపడ్డం జరుగుతుంది. కాల్ చేయడం లేదా తారసపడ్డం కానీ జరుగుతుంది. ఈ విధంగా మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికి తను ఒక అడుగు ముందుకు వేస్తారు. ఈ విధంగా మీకు చాలా సంతోషాన్ని ఇచ్చే అంశమైతే మీ యొక్క లైఫ్ లోకి జరగబోతుంది. మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ కానీ లేదా పురుషుల విషయంలో మీ ప్రేమిక భాగస్వామి లేదా జీవిత భాగస్వామి కూడా అయ్యుండొచ్చు. మీ యొక్క లైఫ్ నుండి బయటకు వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి వచ్చే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా మీరు వినొచ్చు. దినఫలాల్లో ఇటువంటి ఊహించని సంఘటన కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తోంది. అలాగే ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఈ మధ్య ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక సక్సెస్ పొందుకునే అవకాశాలు కూడా జాతకం ప్రకారం దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి గత కొద్ది కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి శుభవార్తను వినబోతున్నారు. మీ యొక్క సంతానం వల్ల కొన్ని ఊహించని శుభవార్తలు వినే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. సంతానం యొక్క ఎదుగుదలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది సక్రమ ఫలితాలు ఇవ్వబోతుంది. ఆర్థిక పర అంశాల్లో కావచ్చు, చదువు గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఇదివరకు వారు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సంతోషకర వార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి బంధువులను అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తుల జీవితంలో లాభాలు అధికము అయినప్పటికీ వినియోగదారులతో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో జాగ్రత్త పడండి. అనవసరంగా వాదించుకుంటూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా గమనించుకొని మీ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికే ప్రయత్నించండి. అప్పుడే సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పాటించండి. ముఖ్యంగా హనుమంతునికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.